సుధాస్ కిచెన్ అండి. ఈరోజు మా ఇంట్లో పుట్టగొడుగుల కూర చేస్తున్నాం. ఇదిగోండి మష్రూమ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు పేస్ట్ వేసుకుంటా. నేను వేసుకుని మళ్ళీ చూపిస్తా మీకు. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మిక్సీ వేసుకుంటున్నా. కొంచెం పేస్ట్ వేసుకుందాం కచ్చా పచ్చాగా. మిక్సీ వేసేసుకున్నాను కొంచెం కచ్చా పచ్చాగా పెట్టుకున్నామండి. ఇదిగోండి నూనె వేస్తున్నాం. ఇంకొంచెం నూనె వేసుకుని సరిపడా నూనె వేసుకోవాలి కదా. ఇది ఎన్వి లాగా నీస్ కూర లాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే నూనె వేసుకోవాలి. ఓకేనా. నూనె కాగిపోయింది. ఈ నూనెలో ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తాను. ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తాను. అది బాగా వేగేదాకా మనం కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఓకేనా. కొంచెం తిప్పుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేగిపోయింది కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇంకొంచెం ఏముంది, ఈ అల్లం పేస్ట్ని మనం ఒకసారి కలిపేసుకుంటే మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా. ఇదిగోండి వేగిపోయింది పేస్ట్ అంతా. నూనె పైకి కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. ఇందులో టమాటాలు కూడా మగ్గితే కరివేపాకు వేసాం. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. కలిపేసుకొని కొంచెం టమాటాలు మగ్గనివ్వాలి. ఈ రోజుల్లో టమాటాలు అంత గట్టిగా ఉంటున్నాయి కదండి, చాలా టైం పట్టేస్తుంది ఇవి మగ్గడానికి. కొంచెం మగ్గడానికి మూత పెట్టుకుందాం. ఏమండి ఇదిగోండి మష్రూమ్స్ కర్రీ కదా. ఇవి మధ్యలో మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, మష్రూమ్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఏ వంట చేసినా దానిలో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదీ పొల్యూటెడ్గా ఉంటున్నాయి కాబట్టి చూస్ చేసుకొని తినాలి అనే కాన్సెప్ట్లో ఉన్నాను నేను ప్రస్తుతానికి. అయితే మనకి మష్రూమ్స్ తినడం వలన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఒకటి వెయిట్ లాస్ ఒకటి అవుతాము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం చాలామంది చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎవరికైనా సరే, మెయిన్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏజ్ తక్కువ అనుకునే విషయాల్లో ఎవరైనా ఏజ్ ఎక్కువ అంటే మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా. అట్లా కాకుండా వీక్లీ 2-3 మనం ఇవి తింటా ఉన్నామంటే కొంచెం అవ్వరంగా కనిపిస్తామంట. నాకు కూడా ఈరోజే తెలిసింది. కనుక వీక్లీ 2 తినండి, ట్రై చేయండి, పోయేదేముంది. మగ్గిపోయినాయో లేదో ఒకసారి చూద్దాం. 80% మగ్గిపోయినాయి. మష్రూమ్స్ వేస్తున్నాం ఇప్పుడు. మష్రూమ్స్ వేసేస్తున్నాం. మష్రూమ్స్లో ఏంటంటే రొయ్యల్లో వచ్చినట్టు నీళ్ళు వాటర్ వస్తాయి, అందుకని ఉప్పు కారం ఇప్పుడు వేయట్లా. ఆ వాటర్ అంతా కొంచెం ఎవాబరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేద్దాం. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం. కొంచెం మగ్గినాయి కదా, ఉప్పు వేస్తున్నాం. సరిపడా వేసుకోండి. వాటర్ వచ్చేసినాయి చూసారా. ఇప్పుడు కారం కూడా సరిపడా కారం వేసుకోండి. మనం నీసు కూరలు ఎలా వేసుకుంటామో పుట్టగొడుగుల కూరల్లో కూడా అలాగే ఎక్కువే వేసుకోవాలి. నీసు వాసన వస్తుందని కాదు, టేస్ట్ బాగుంటుంది. కారం మేమైతే 2 స్పూన్లు వేసాము. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీరైతే కారం కూడా కలిపేసిన తర్వాత కర్రీ ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇంకా మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి.
కూర ఎలా ఉందో చూద్దాం. చూసారా మా ఉడికిపోతుందండి బాబు. ఉడికిపోయింది కూర, నూనె పైకి తేలుతుంది కదా. ఒక్కసారి తిప్పుకుందాం, అడుగంటకుండా ఒక్కసారి తిప్పేసుకుందాం. ఇదో పొగ వస్తుంది కదా, తిప్పేసుకున్నాం కదా. నేను నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, పొడి మసాలా నేను ముందే వేసేసుకుంటానని. ముందే వేసేసాను, మీకు చూపించలేదు. ఇదిగోండి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొత్తిమీర వేసేసుకున్నా. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఒక్క 5 నిమిషాల నుంచి ఆపేసి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి, మష్రూమ్ కర్రీ రెడీ. డిష్ అవుట్ చేసేసి మీకు ప్లేట్లో ఇందులో పెట్టాను. చూడండి, మష్రూమ్ కర్రీ రెడీ. రైస్లో కలుపుకొని తిని చూపిస్తాను నేను టేస్ట్ ఎలా ఉందో మీకు. ఒక 5 మినిట్స్ రైస్ కూడా పెట్టేసుకున్నా. కొంచెం వేసుకొని టేస్ట్ చూస్తాను నేను. నేను చేసిన వంట ఎలా ఉందో నేనే తిని చూడాల్సి వస్తుంది. తింటా, అయినా పర్వాలేదు. కాలుతుందండి. ఇది ఈ మష్రూమ్ అనేది చాలా మంచిది. ప్లస్ మన పేరెంట్స్ అనే అందరికీ కూడా పిల్లలు హెల్తీగా ఉండాలనే కాన్సెప్ట్లో ఉంటాం ఎప్పుడు కూడా. మనం పిల్లలకి 1 or 2 times పెట్టండి, దయచేసి పెట్టండి పిల్లలకి. మొత్తం అంతా సెట్ చేసుకొని పిల్లలకి ఏది బెటరో, ఎందుకంటే మనం ఎంత బెటర్ అందించినా కానీ ఎక్కడో చోట మనకి ఆరోగ్యవంతమైనవి దొరకటం లేదు. ఉన్న వాటిలోనే కొంచెం బెటర్ చూసుకొని మన పిల్లలకి మనం పెట్టడం చాలా మంచిది. ఓకే, సూపర్గా ఉందండి, చాలా బాగుంది. తెల్ల బచ్చాలు బ్యాచులర్స్ కమ్మగా కోడి కూరలాగా ఉంది. వండుకొని తిని ఎలా ఉందో కామెంట్ పడేయండి. ఓకేనా? బాయ్.